ప్రజాపిత బ్రహ్మకుమారిస్ విశాఖ యూనిట్ ఆధ్వర్యంలో ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు యూనిట్ ప్రతినిధి రమా తెలిపారు. గురువారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మనసును ప్రతి పరిస్థితులలో ప్రశాంతంగా ఉంచుకునే కళ సహజ రాజ యోగాభ్యాసం ద్వారా లభిస్తుందన్నారు. యోగా శాంతికి చిహ్నమన్నారు. మానవులు గర్వించే రీతిలో దేశ రాజయోగ వైభవం ఇంకా పెరగాలి. పూర్వం ఋషులు మునులు రాజయోగ ప్రాచుర్యంలోకి తెచ్చారు. ప్రజలంతా కూడా యోగా రాజయోగ సాధన చేయటం ద్వారా సంపూర్ణ మానసిక ఆరోగ్యం పొందాలి. వయసుతో సంబంధం లేకుండా అందరూ సాధన చేయాలి. ప్రపంచంలో గల 140 దేశాల్లో 9200కు పైగా ఉన్న బ్రహ్మకుమారి సేవా కేంద్రాల్లో ఉచిత రాజయోగ శిక్షణ ఇవ్వటం జరుగుతుందని గుర్తు చేశారు. 5000 సంవత్సరాల ప్రాచీన భారతదేశం యొక్క రాజయోగంగా ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో జాతీయ ప్రపంచ దేశాల వారందరూ కూడా భారతదేశం యొక్క ప్రపంచాన్ని ఎంతగా అభివృద్ధి చెందించామన్నది అది యోగా దినోత్సవాల రోజున ప్రతి ఒక్కరూ కూడా ప్రేరణ తీసుకోవాలి. ఈ రాజయోగ విద్యను యోగా విద్యలను మానవుడు దుర్గుణాలతో చెడుద్దేశాలైన మీడియా సోదరులకు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరి సోదరులందరికీ కూడా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ముఖ్య స్థానం రాజస్థాన్ మౌంట్ ఆబు, లోకల్ విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి మా సేవా కేంద్రాల నుంచి మీ అందరికీ కూడా ఈ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనం ఇప్పుడు 10వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ నాయకులు కావచ్చు, ధార్మిక నాయకులు కావచ్చు, లేదా వ్యాపారవేత్తలు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ప్రస్తుత నేపథ్యంలో మానసిక ఒత్తిళ్లు, మానసిక భయాందోళనలు, ప్రతి విషయంలో కూడా శారీరక అనారోగ్యానికి గురి చేసేటువంటి విషపు ఆలోచనలు మానవ సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఇదే కాకుండా భారతదేశం ప్రపంచ దేశాల్లో ఎంతో అభివృద్ధి పురోగమనానికి వెళుతున్నటువంటి ఈ సమయంలో భారతదేశంలోనే రోగుల సంఖ్య ఎక్కువ ఉంది. అలాగే మద్యపానం, మత్తు పానీయాల యొక్క ఈ నషాలో కూడా భారతదేశం మునిగిపోయి ఉంది. దుర్వ్యసనాలతో, దుర్గుణాలతో, దుర్మరణాలతోటి, దుర్ఘటనలతోటి భారతదేశంలో ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా